ఓం శాంతి. ఈరోజు చాలా అతి పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి రోజు. దీది మన్మోహిని గారి స్మృతి దినము. వారి గురించి, వారి శిక్షణలు, విశేషతల గురించి ఈరోజు విందాము. मीठी दीदी मनमोहिनी जी के पुण्य स्मृति दिवस निमित्त विशेष याद पत्र तथा दीदी जी द्वारा मिली हुई अनमोल शिक्षाएं. మధురమైన మన్మోహిని దీది గారి పుణ్య స్మృతి దినం సందర్భంగా విశేషంగా స్మృతి పత్రము మరియు దీది గారి ద్వారా లభించినటువంటి అమూల్యమైనటువంటి శిక్షణలు విందాము. विश्व कल्याणकारी प्यारे बाप दादा के साथ विश्व परिवर्तन के महान कार्य में जो विशेष आत्माएं निमित्त बनी, उनमें दीदी मनमोहिनी जी का नाम अविस्मरणीय है. విశ్వ పరివర్తన యొక్క మహాకార్యంలో విశేషమైన ఆత్మలు నిమిత్తంగా ఉన్నారు. వారిలో మన్మోహిని దీది గారి పేరు అవిస్మరణీయమైనటువంటిది, ఎప్పుడు మర్చిపోలేనటువంటిది. दीदी जी का लौकिक नाम गोपी था. आप एक बहुत नामी ग्रामी धनाढ्य సింధీ परिवार से थी. వారి యొక్క లౌకిక నామము గోపి అని ఉండేది. వీరు చాలా పెద్ద ప్రముఖమైనటువంటి ధనవంతులైనటువంటి సింధీ పరివారం నుండి వచ్చారు. यज्ञ की स्थापना के समय अनेक बंधनों को तोड़ते हुए अपनी लौकिक माँ क्वीन मदर और लौकिक बहन शील दादी के साथ किसी की परवाह किए बिना झाटकू रूप से समर्पित हो गई. దీది గారు యజ్ఞ స్థాపన సమయంలో అనేక బంధనాలను తెంచుకొని తన లౌకిక తల్లిగారైనటువంటి క్వీన్ మదర్ మరియు లౌకిక సోదరి షీల్ దాదీతో ఎవరిని పట్టించుకోకుండా, ఏ విషయాలను పట్టించుకోకుండా ఝాట్కులాగా అంటే ఒకే దెబ్బతో బలిహారమైనటువంటి బలి పశువులాగా సమర్పితమైపోయారు. आप में अनेकानेक विशेषताएं थी. आपका बाबा से अटूट प्यार था. हर पल हर बोल में बाबा बाबा ही निकलता. మరి దీది గారిలో అనేకానేకమైనటువంటి విశేషతలు ఉండేవి. మీ ప్రేమ బాబాతో చాలా ఘనిష్టంగా ఉండేటువంటిది. ప్రతి సెకండు, ప్రతి నిమిషము కూడా బాబా బాబా అనే మీ నోటి నుండి వస్తూ ఉండేది. ఆప్ దిల్ వాలాకి సచ్చి దిల్ రూబా థీ. బాబా దిల్ వాలా అని అంటే హృదయాన్ని దోచుకున్నటువంటి బాబా ఉంటే, మరి దీది గారు దిల్ రూబా వారి హృదయంలో ఉండేటువంటి చాలా ప్రియమైనటువంటి వారిగా ఉండేవారు. దిల్ రూబా అంటే హృదయానికి అతి చేరువలో ఉండేటువంటి వారు. రెండోది దిల్ రూబా అని అంటే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, మంగళ వాయిద్యం పేరు. మరి వాయిద్యాన్ని ఎలా వాయించాలో వాయించేటువంటి వాడికి తెలుస్తుంది, మ్రోగించేవాడికి తెలుస్తుంది. ఆ మ్రోగించినటువంటి వాడి ట్యూన్ ఎలా ఉంటే ఆ ఇన్స్ట్రుమెంట్ అలాగే పనిచేస్తుంది. అలా భగవంతుడు కూడా మనల్ని మ్రోగించేటువంటి వాడు. మరి మనము వారి చేతిలో ఉండేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఉన్నప్పుడు వారు ఎలాంటి ట్యూన్ని నడిపించాలంటే మనం అలా నడచగలుగుతాము. సో వారు శివబాబా యొక్క చేతిలో ఉండేటువంటి వాయిద్యంలాగా ఉండేటువంటి వారు. दीदी को अव्यक्त नाम मिला मनमोहिनी. दीदी के सानिध्य में जो भी आता, दीदी उसका मन ऐसा मोह लेती जो वह बाबा का बन जाता. మరి దీది యొక్క అవ్యక్త నామము మన్మోహిని అని దొరికింది. దీది యొక్క సాన్నిధ్యంలో ఎవరు వచ్చినా కానీ దీది వారి మనస్సుని ఎలా మోహించేటువంటి వారు అంటే వారు బాబా పిల్లలుగా అయిపోయేవారు. भारतवर्ष में पार्टीशन के बाद 1952 से जब ईश्वरीय सेवाएं प्रारंभ हुई, उस समय आप पहले पहले दिल्ली, इलाहाबाद आदि स्थानों पर अपने त्याग तपस्या के आधार पर कई सेवा केंद्र खोलने के निमित्त बनी. और मातेश्वरी जगदम्बा माँ के अव्यक्त होने के पश्चात 1965 से आप फिर से बाप दादा के साथ मधुबन में रहकर यज्ञ की इंटरनल कारोबार को, पूरे प्रशासन को संभालने में बाप दादा की राइट हैंड बनी.
భారతదేశం యొక్క పార్టీషన్ విభజన జరిగిన తర్వాత 1952వ సంవత్సరంలో ఈశ్వరీయ సేవలు మొదలైన తర్వాత వీరు మొట్టమొదట ఢిల్లీ, అలహాబాద్ ఇలాంటి స్థానాలలో తమ త్యాగము తపస్సు ద్వారా ఎన్నో సేవా కేంద్రాలను తెరవడానికి నిమిత్తంగా అయ్యారు. మాతేశ్వరి జగదంబ సరస్వతి గారు 1965లో అవ్యక్తమైన తర్వాత బాప్ దాదాకి తోడుగా మధుబన్లో ఉంటూ యజ్ఞం యొక్క ఇంటర్నల్ కారోబార్ అంటే ఆంతరంగిక విషయాలన్నింటినీ చూసుకోవడానికి మరియు పూర్తి అడ్మినిస్ట్రేషన్ని నిర్వహించటానికి బాప్ దాదా యొక్క రైట్ హ్యాండ్గా వీరు తయారయ్యారు. 1969లో బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత దీది మరియు దాది ప్రకాష్ మణి గారు ఒక జంటలాగా ఉంటూ పూర్తి యజ్ఞం యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో వాటన్నిటినీ చాలా చక్కగా నిర్వర్తించారు. सबको सम्मान देते हुए एकता के सूत्र में बांध अलौकिक पालना दी और पूरे विश्व में सेवाओं को खूब विस्तार किया. అందరికీ గౌరవాన్ని ఇస్తూ అందరినీ ఒకటి యొక్క సూత్రంలో అంటే ఏకత అనేటువంటి సూత్రంలో బంధించి అలౌకిక పాలననిచ్చారు మరియు పూర్తి విశ్వం యొక్క సేవలను చాలా చాలా విస్తారం చేశారు. दीदी जी ने 28 जुलाई 1983 को अपना पुराना शरीर छोड़ बाप दादा की गोद ली. దీది గారు 28 జూలై 1983వ సంవత్సరంలో ఈ పాత శరీరాన్ని వదిలి బాప్ దాదా యొక్క ఒడిని ప్రాప్తించుకున్నారు. दीदी जी जैसे स्थापना के हर कार्य में सदा ही आगे रही, ऐसे सतयुगी दुनिया की स्थापना के कार्य में भी आगे रह एडवांस पार्टी में अपना श्रेष्ठ पार्ट बजाने गई है. ఎలా అయితే దీది గారు స్థాపన కార్యంలో ముందు ఉంటూ అన్నీ చేశారో అలాగే సత్యుగ స్థాపన కోసం కూడా అలాంటి కార్యం చేయడానికి కూడా వారు అడ్వాన్స్ పార్టీలో వెళ్ళి తమ శ్రేష్ఠ పాత్రను వహిస్తున్నారు. ऐसी महान आत्मा के प्रति सभी अपने अपने सेवा केंद्रों पर प्यारे बाप दादा को विशेष भोग लगाना जी तथा उनकी मधुर शिक्षाएं और विशेषताएं सभी को अपनी क्लासेस में अवश्य सुनाना जी. మరి అలాంటి మహాన్ ఆత్మ గురించి అందరూ తమ తమ సేవా కేంద్రాలలో పరమ ప్రియమైనటువంటి బాప్దాదాతో పాటు విశేషంగా భోగ్ను స్వీకరింపచేయగలరు. వారి యొక్క మధుర శిక్షణలు మరియు విశేషతలు అందరికీ క్లాస్లో తప్పకుండా వినిపించగలరు. అచ్చా సభీకో యాద్. ఓం శాంతి. మరి అందరికీ మధుబన్ నుండి ప్రియ స్మృతులు. మరియు ఇప్పుడు దీది గారి శిక్షణలను విందాము. దీది మన్మోహిని గారు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి శిక్షణలు పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. మొదటి పాయింట్, బాబానే సంపన్న बनाने लिए हम बच्चों को श्रीमत दी है. श्रीमत पर चलने का आधार है एक बल एक भरोसा. బాబా మనందరినీ సంపన్నంగా తయారు చేయడానికి పిల్లలకు శ్రీమతాన్ని ఇచ్చారు. శ్రీమతం పైన నడవటానికి ఆధారము ఒకే బలము మరియు ఒకే భరోసా, ఒకే నమ్మకము, ఒకే విశ్వాసము. యహ్ శ్రీమత్ కి నీవ్ హై. ఏక్ బల్ ఏక్ భరోసా, ఒక బాబా పైన విశ్వాసము, ఒకే బాబా పైన నమ్మకం అనేటువంటిది శ్రీమతానికి ఆధారము, పునాది లాంటిది. बाबा के हर इशारे को हम एक्ट में तभी ला सकेंगे जब पूरा फेथ होगा. బాబా యొక్క ప్రతి సిగ్నల్ని, సైగను మనము కర్మల్లోకి ఎప్పుడు తీసుకుని రాగలుగుతాము అంటే ఎప్పుడైతే పూర్తి బాబా పైన మనకు నిశ్చయం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో అప్పుడే బాబా చెప్పినటువంటివి విషయాల్ని కర్మల్లోకి తీసుకుని రాగలము. जिसमें फेथ होता है उसकी राय में कभी अपनी राय मिक्स नहीं हो सकती. ఎవరిపైన అయితే మనకు విశ్వాసం ఉందో వారిచ్చినటువంటి ఏదైనా సలహాలో మన సలహాను ఎప్పుడు మిక్స్ చేయము. ఏక్ బాబాకి రాయ్ పర్ చల్నే సే హల్కే రహెంగే. ఒక్క బాబా యొక్క సైగల పైన, బాబా యొక్క సలహా పైన నడిచినట్లయితే చాలా తేలిగ్గా ఉంటాము. बाबा ने कहा है जिम्मेवारी बाबा को दे दो और खुद हल्के रहो.
బాబా మనకు చెప్పారు, బాధ్యతలన్నీ బాబాకి ఇచ్చేయండి మరియు మీరు స్వయం ఎలా ఉండాలి, తేలికగా ఉండండి. अगर किसी के मन में यह संकल्प चलता है कि बाबा तो अब साकार में नहीं है तो यह भी संशय है. చూడండి ఎంత డీప్గా దీది గారు చెప్తున్నారంటే, ఒకవేళ ఎవరి మనసులో అయినా సంకల్పమైనా వచ్చిందనుకోండి, బాబా ఇప్పుడు సాకారంలో లేరు అనేటువంటి సంకల్పం వచ్చినా ఇది కూడా బాబా పైన విశ్వాసం లేనట్టే, సంశయం వచ్చినట్టే. अमृत वेले विधि पूर्वक योग में बैठते हैं तो अनुभव करते हैं कि बाबा लेन देन कर रहे हैं. మరి అమృత వేళ విధిపూర్వకంగా యోగంలో కూర్చున్నట్లయితే మీరు అనుభవం చేస్తారు, బాబాతో మేము వార్తాలాపన చేస్తున్నాము, బాబాతో మాటల్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాము. स्वस्मृति में रहेंगे तो बाबा को जो अपना कार्य कराना है कराते रहेंगे, कराते हैं ऐसा अनुभव करेंगे. స్వస్మృతిలో ఉన్నట్లయితే బాబా తన కార్యాన్ని మన ద్వారా చేయిస్తున్నారు అనేటువంటి స్మృతి ఉంటుంది, బాబా చేయిస్తూనే ఉంటారు, ఇలాంటి అనుభవము చేస్తారు. ఇప్పుడు రెండవ పాయింట్, जैसे श्वास के बाद श्वास उठता है वैसे संकल्प के बाद संकल्प उठता है, दोनों की रेस है. ఎలా అయితే శ్వాస తర్వాత శ్వాస వస్తూనే ఉంటుందో అలా సంకల్పం తర్వాత సంకల్పం నడుస్తూనే ఉంటుంది. ఈ రెండిటికి రేస్ నడుస్తూ ఉంటుంది, శ్వాసకు మరియు సంకల్పాలకు. కర్మ మే శ్వాస జల్దీ చల్తే యోగ్ మే సంకల్ప్ జల్దీ చల్తే. కర్మలు చేస్తున్నప్పుడు శ్వాస బాగా తీవ్రంగా ఆడుతూ ఉంటుంది, బాగా ఫాస్ట్గా శ్వాస తీసుకొని వదులుతూ ఉంటాము. మరి యోగంలో కూర్చున్నప్పుడు శ్వాస చాలా ఢీలా అయిపోతుంది, చల్లగా అయిపోతుంది, అంటే కొంచెం తగ్గుతుంది. మరి సంకల్పాల వేడి, సంకల్పాల యొక్క జోరు ఏదైతే ఉందో అది పుంజుకుంటుంది, అంటే సంకల్పాలు చాలా ఎక్కువ వస్తాయి. योग में एक बाप के याद के प्यार के संकल्प में एकाग्र हो जाए तो सब रस प्राप्त होते हैं. యోగంలో ఒక్క బాబా యొక్క స్మృతి యొక్క ప్రేమ యొక్క సంకల్పాలలో ఏకాగ్రమైనట్లయితే అన్ని రసాలు అంటే అన్ని ఆనందాలు ప్రాప్తిస్తాయి. एकाग्र वृत्ति की धरनी पर हर संकल्प फलदायक होता है. इसके लिए कर्म योग का अभ्यास चाहिए. ఏకాగ్ర వృత్తి యొక్క భూమి పైన ప్రతి సంకల్పము ఫలదాయకంగా అవుతుంది. దీనికోసము కర్మయోగం యొక్క అభ్యాసం చేయాలి. దినచర్య पर अटेंशन हो, न्यारे और प्यारे की स्मृति बहुत मीठी अवस्था है. దినచర్య పైన పూర్తి అటెన్షన్ ఉండాలి. న్యారా మరియు ప్యారా స్థితి యొక్క చాలా మధురమైనటువంటి స్థితి ఉండాలి. మూడవ పాయింట్, ज्ञान सागर बाप के हम सब बच्चे सदा ज्ञान की लहरों में लहराते हैं. लहरें तो भिन्न भिन्न प्रकार की होती है लेकिन सागर तो अति गंभीर है. జ్ఞాన సాగరుడి బాబా యొక్క మనం పిల్లలందరము కూడా సదా జ్ఞానం యొక్క అలలలో తేలియాడుతూ ఉంటాము. అలలు చాలా రకాల అలలు వస్తూ ఉంటాయి, కానీ సాగరం అయితే చాలా గంభీరంగా ఉంటుంది. योग भट्टी में बैठते अनुभव होता जैसे लाइट माइट खींच रही है, नीचे आने की दिल नहीं होती. యోగ భట్టిలో కూర్చోవడంతోనే అనుభవం అవుతుంది, ఎలా అయితే లైట్ మైట్ లాగుతూ ఉన్నాము, కింద రావడానికి మనసే అనిపించదు. అంటే ఎప్పుడు బాబా దగ్గర ఉంటూ లైట్ మైట్ను తీసుకోవడమే బాగా అనిపిస్తుంది, కానీ కిందికి రావడం మంచిగా అనిపించదు. నాలుగవ పాయింట్, సదా అప్నే స్వమాన్ మే స్థిత్ రహో తో ఫరిష్తేపన్ కి స్టేజ్ దూర్ నహీ. సదా మీ యొక్క స్వమానంలో స్థితమై ఉన్నట్లయితే ఫరిష్తా స్థితి దూరం లేదిక. కభీ కభీ అగర్ కమ్జోరీ కే సంకల్ప్ ఉఠతే హై తో కహెంగే స్వమాన్ కి స్టేజ్ సే నీచే ఆ గయే. అప్పుడప్పుడు ఒకవేళ బలహీన సంకల్పాలు వచ్చాయనుకోండి, అప్పుడు స్వమానం యొక్క సీట్ పై నుండి కిందికి వచ్చినట్టు. మహారథికి ముఖ్య నిశానీ హే ఫాలో ఫాదర్. మహారథులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ముఖ్యమైనటువంటి గుర్తు ఫాలో ఫాదర్, బాబాను ఫాలో చేస్తూ ఉంటారు. ఔర్ హర్ కదం శ్రీమత్ పర్ తో జో స్వరూప్ బాబా హమారే సే చాహతే హై వహ్ అభి ప్రత్యక్ష హోనా చాహియే. మరి బాబా యొక్క శ్రీమతం పైన ప్రతి అడుగు వేయాలి. మరి
ఏదైతే స్వరూపం బాబా మన నుండి కోరుకుంటారో అదే ఇప్పుడు ప్రత్యక్షం అవ్వాలి. సదైవ్ యాద్ రహే జైసా కర్మ్ హమ్ కరేంగే హమే బాబాకే దిల్ తఖ్త్ నషీన్ బన్నా హే. సదా ఇది గుర్తుంచుకోండి, ఎలాంటి కర్మలైతే నేను చేస్తానో దాని నెక్స్ట్ ఏంటి, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. కాబట్టి బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా మనం కావాలి. అగర్ దిల్ కహా టుక్డా టుక్డా హోగి తో బాబా స్వీకార్ నహీ కరేంగే. ఒకవేళ హృదయము అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా అయ్యి అందరి దగ్గర ఉందనుకోండి, అప్పుడు బాబా మనల్ని స్వీకరించరు. 5వ పాయింట్, బాబాకి దిల్ ఔర్ మేరీ దిల్ మే అంతర్ నా హో. బాబా యొక్క హృదయము మరియు నా హృదయంలో తేడానే ఉండకూడదు. అంటే బాబా హృదయం ఎలా ఉందో నా హృదయం కూడా అలాగే ఉండాలి. కోయి కితనా భీ గుణవాన్ హో హమే ఉస్ పర్ న్యోఛావర్ నహీ జానా హై. ఎవరు ఎంత గుణవంతులుగా ఉన్నప్పటికీ కూడా వారిపైన మనం బలిహారం అవ్వకూడదు. దేఖ్నా హే ఇస్కో ఐసా గుణవాన్ బనాయా కిస్నే. మనం ఏం గ్రహించాలి, ఏం చూడాలి, వీరిని ఇంత గుణవంతులుగా ఎవరు చేశారు అనేటువంటిది చూడండి, అంతేకాని ఆ గుణాలపైన మీరు బలిహారం అవ్వకండి. తో బుద్ధి డైరెక్ట్ ఉస్ తరఫ్ మతలబ్ బాప్ కి తరఫ్ చలి జాయేగి. మరి అలా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు బుద్ధి డైరెక్ట్ బాబా వైపు వెళ్ళిపోతుంది. జబ్ బాబా కి దిల్ సే దిల్ మిల్ గయి హై తో కహా జా నహీ సక్తి. ఒకవేళ బాబా హృదయంతో మన హృదయం కలిసిపోయిందనుకోండి, అప్పుడు బుద్ధి ఇంకా ఎటువైపు వెళ్ళదు. ఇస్మే యహ్ గుణ్ హై, ఇస్కే లియే ఇస్నే హమారా స్నేహ హై, యహ్ భీ బహుత్ సూక్ష్మ మాయా హై. వీరిలో ఈ గుణాలు ఉన్నాయి, అందుకనే నాకు వీరంటే చాలా ప్రియము. ఇలా చాలా అనుకోవడం కూడా ఇది చాలా సూక్ష్మమైన మాయ ఉంది. బాబా హమే అభి ఇస్సే భీ పరే లియే జా రహే హే. అంటే ఈ గుణాలు విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మనం వాటికి మంత్రముగ్ధులు అయ్యేదానికంటే కూడా బాబా అతీతంగా మనల్ని ఇంకా పైకి తీసుకొని వెళ్తూ ఉన్నారు. అంటే ఏమన్నారు, ఇవి ఇచ్చినటువంటి దాత ఎవరు అని చూడండి, ఈ గుణాలు నేర్పించిన దాత ఎవరు అని చూడండి. జబ్ దిల్వర్ కో దిల్ దే ది తో హమారా ఫరిష్తా స్వరూప్ దూర్ నహీ. ఎప్పుడైతే హృదయాదేశుడికి హృదయాన్ని ఇచ్చేసినట్లయితే మన ఫరిష్తా రూపము ఇంకా దూరంగా ఉండదు. ఈశ్వరీయ పరివార్ మే భీ బుద్ధి నహీ ఫస్నీ హై. ఈశ్వరీయ పరివారంలో కూడా బుద్ధి కిందికి అంటుకోబడకూడదు. हमारा संसार हमारा परिवार एक ही है, हमारा तो एक बाप दूसरा न कोई. మన పరివారము, మన ప్రపంచం, మన సంసారము ఒక్క బాబానే ఉన్నారు, మనకు ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. यह भी महारथियों की निशानी है, इससे ही किला मजबूत होगा. ఇలా ఉండటమే మహారథుల విశేషత. ఏక్ బల్ ఏక్ భరోసా. మరి దీంతోనే కోటగోడ కూడా చాలా దృఢంగా ఉంటుంది. 6వ పాయింట్, जो हम सबको पहले दिन सुनाते हैं कि तुम्हें 4 नियमों का पालन करना है, ब्रह्मचर्य, सत्संग, शुद्ध अन्न और दैवी गुण. మరి మనకు మొదటి రోజు ఏవైతే నియమాలను వినిపిస్తారో, 4 స్తంభాల యొక్క నియమాలను పాలన చేయమని చెప్తారో ఆ 4 విషయాలేంటి? మొదటిది బ్రహ్మచర్యము, 2 సత్సంగము, 3 పవిత్ర భోజనము, 4 दैवी गुणाల धारण. तो हम अपने में चेक करें कि कहाँ तक इन नियमों का पूर्ण रूप से पालना किया है. మరి మనల్ని మనం చెక్ చేసుకోవాలి, నేను ఈ 4 నియమాల్ని పూర్తి రీతిగా ఎక్కడి దాకా చేశాను, ఎక్కడి దాకా పాటించాను. కర్మణా మే తో నహీ ఆతే లేకిన్ మనసా మే భీ సంకల్పన ఆయే. ఈ 4 గురించి కర్మల్లో అయితే నియమ విరుద్ధంగా చేయకపోవచ్చు, కానీ మనస సంకల్పంలో కూడా నియమ విరుద్ధమైన సంకల్పాలు రాకూడదు. సదైవ్ సంగదోష్ సే బచే రహే. ఎల్లప్పుడూ సాంగత్య దోషం నుండి రక్షించుకోబడాలి. సదైవ్ ఏక్ బాత్ యాద్ రహే కి ఏక్ కి సున్ని హై, ఏక్ కో హీ దిల్ మే బసానా హై. ఎప్పుడు ఇదే గుర్తుపెట్టుకోవాలి, ఒక్కరి నుండే మనం వినాలి, ఒక్కరినే హృదయంలో మనము దాచిపెట్టుకోవాలి, వారిని కూర్చోపెట్టుకోవాలి.
ఏడవ పాయింట్, जब हम बाप दादा को पूरा पूरा फॉलो करेंगे तब हमारी सूरत से बाप की सीरत दिखाई देगी. ఎప్పుడైతే మనం బాప్ దాదాని పూర్తిగా ఫాలో చేస్తామో అప్పుడు మన యొక్క ముఖం నుండి బాబా యొక్క చరిత్ర ప్రత్యక్షమవుతుంది. హమేషా ధ్యాన్ రహే కి చడ్తీ కళ వాలే కా సంగ్ కర్నా హై. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఎక్కే కళలో ఉండేటువంటి వారి సాంగత్యాన్ని చెయ్యాలి. पर चिंतन पर दर्शन करने वाले के संग से संभाल करनी है. పరచింతన పరదర్శన చేసే వారి సాంగత్యం నుండి మనల్ని మనం సంభాళించుకోవాలి, మనల్ని మనం దూరంగా ఉంచుకోవాలి. ఎనిమిదవ పాయింట్, యోగ ద్వారా హమారే వికర్మ వినాశ్ హుయే హే. యోగం ద్వారా మన యొక్క వికర్మలు వినాశనమైనట్లయితే దానికి గుర్తులు చెప్తున్నారు. మొదటిది, నేచర్ బదల్ జాయేగి, మన యొక్క సంస్కారాలు స్వభావం మారిపోతుంది. 2, బుద్ధికి లైన్ క్లియర్ హో జాయేగి, బుద్ధి యొక్క లైన్ క్లియర్గా ఉంటుంది. 3, బోజ్ సే హల్కే రహేంగే, బరువు నుండి తేలికగా ఉంటారు. ముఖ్ సే కభీ యహ్ నహీ నిక్లేగా కి యహ్ మేరే ఆగే కోయి పరీక్ష ఆయి హై. నోటి నుండి ఎప్పుడు ఈ శబ్దం కూడా రాదు, నా ముందు నా ఎదురుగా ఏదో పరీక్ష వచ్చింది అని కూడా వారు అనుకోరు. ఎవరి గుర్తులు? వికర్మలు వినాశనమైనటువంటి వారి గుర్తులు ఇవన్నీ. 4, చడ్తీ కళక అనుభవ హోగా, ఎక్కే కళలో అనుభవాన్ని చేస్తూ ఉంటారు. 5, మెహనత్ కమ్ సఫలత జ్యాదా అనుభవ హోగా, శ్రమ తక్కువ మరియు సఫలత ఎక్కువగా అనుభవం చేస్తూ ఉంటారు. ఇప్పుడు 9వ పాయింట్, अब घर चलना है. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. यह याद रहे तो ऑटोमेटिक सब तरफ से दिल हल्की हो जाती है, कोई परवाह नहीं. మరి ఇది ఎప్పుడైతే గుర్తుంటుందో నేను ఇంటికి వెళ్ళాలి అని, ఆటోమేటిక్గా అన్ని వైపుల నుండి మన యొక్క హృదయము తెంచుకొని చాలా తేలికగా అయిపోతుంది. ఇంకా వేటిని వారు పట్టించుకోరు. ఖాతే పీతే ఉట్తే బైఠతే ఘర్ చల్నా హే. ఏ పని చేస్తున్నా, ఏదైనా తింటూ తాగుతూ కూర్చుంటూ లేస్తూ ఏ పని చేస్తుంటే కూడా ఏం గుర్తుండాలి? ఇంటికి వెళ్ళాలి. ఇస్సే బాప్ యాద్ రహేగా, పురానీ దునియా సే కినారా హో జాయేంగే. దీంతో బాబానే గుర్తుంటారు మరియు పాత ప్రపంచం నుండి అతీతంగా అయిపోతారు. ఫిర్ తేరా మేరా ఇస్నే కియా ఉస్నే కియా యహ్ శబ్ద్ భీ ముఖ్ సే నహీ నిక్లేగా, యహ్ భీ మహారతి కి నిశానీ హై. ఆ తర్వాత ఇది నాది నీది, వీరు చేశారు ఇలా వారు చేశారు, ఇలాంటి శబ్దాలు కూడా నోటి నుండి రావు. ఇదే మహారథుల యొక్క గుర్తుంది. 10వ పాయింట్, అగర్ కోయి కహే తుమ్హారే మే యహ్ కమ్జోరీ హై తో ఉసే ఫౌరన్ మాన్నా చాహియే. ఎవరైనా చెప్పారనుకోండి మీలో ఈ లోపం ఉంది, మీలో ఈ బలహీనత ఉంది అని, అప్పుడు ఏం చేయాలి మనము? తప్పకుండా దాన్ని స్వీకరించండి వెంటనే. बैठकर जिद करना सिद्ध करना यह हमारे ब्राह्मण परिवार का नियम नहीं है. కూర్చొని దాన్ని సిద్ధి చేయాలని అనుకోవడము లేదు హఠంతో ఉండటము, ఇది బ్రాహ్మణ జీవితం యొక్క నియమం కాదు. వెంటనే యాక్సెప్ట్ చేయండి. 11వ పాయింట్, కభీ కిసి పర్ ప్రభావిత్ నహీ హోనా, బాబా హీ మేరా సంసార్ హే, ఏక్ బాబా దూసరా నా కోయి. ఎప్పుడు ఎవరిపైన ప్రభావితం అవ్వకూడదు, బాబానే నా ప్రపంచము, ఇంకా ఇతరులెవ్వరూ లేరు. జరా భీ కిసి దేహధారి మే రగ్ నహీ జానీ చాహియే. కొంచెం కూడా ఎవరి పట్ల, ఏ దేహదారుల పట్ల మన బుద్ధియోగము, మన మోహం వెళ్ళకూడదు. అగర్ కోయి సేవా మే సహయోగి హై, ధన్ సే సహయోగ్ కర్తా హై తో వహ్ అప్నా భాగ్య బనాతా హై, హమే ఉస్కే పీఛే లట్టు నహీ హోనా హై. ఒకవేళ ఎవరైనా సేవలో సహయోగిగా అయ్యారనుకోండి, ధనం యొక్క సహయోగాన్ని చేశారనుకోండి, అప్పుడు వారు వారి భాగ్యాన్ని చేసుకుంటున్నట్టు. మరి మనం వారి వెనకాల దాసోహం అవ్వకూడదు. ముఝే కిసి సే కుచ్ నహీ చాహియే, ఏక్ బాబా సే హీ సబ్ కుచ్ లేనా హై. నాకు ఎవరితో కూడా ఏమీ అవసరం లేదు అనే స్మృతిలో ఉండాలి. ఒక్క బాబాతోటే అన్నీ తీసుకోవాలి, అంతేకాని ఇంకెవ్వరితో ఏమీ అవసరం లేదు. लेन देन से बहुत गहरा हिसाब बनता है, इसलिए किसी से पर्सनल कुछ भी नहीं लेना है, सबका संबंध एक से जुड़ना है.
सबका संबंध एक से जुड़ाना है, मेरे से किसी का संबंध ना जुट जाए, यह बहुत ध्यान रखना. మరి ఎవరితో కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి లెక్కాచారము తయారు చేసుకోకూడదు. అందువలన ఎవరితో కూడా ఏది పర్సనల్గా తీసుకోకూడదు. అందరి సంబంధాన్ని ఒక్క బాబాతో జోడింప చేయాలి. నాతో ఎవరి సంబంధము జోడింప చేయకూడదు. ఇది చాలా ధ్యానం, చాలా అటెన్షన్ ఉంచాలి ఈ విషయం పైన. 12వ పాయింట్, सबसे बड़ी बीमारी है नाम रूप की, फेमिलियरिटी बहुत बहुत नुकसान करती है, इसलिए कभी किसी देहदारी से दिल नहीं लगाना. దీది గారు విశేషంగా శిక్షణ ఇచ్చేవారు. అన్నింటికంటే పెద్ద రోగం ఏంటి అంటే నామరూపాల్లో చిక్కుకునేటువంటి రోగము. ఫెమిలియారిటీ, వీరు నావారు, వీరు నాలాగా ఉంటారు, వీరు మా ఇంట్లో వాళ్ళలాగా ఉంటారు, ఇలా ఫీల్ అవ్వటం ఫెమిలియారిటీ. ఈ యొక్క సంస్కారము చాలా చాలా నష్టదాయకమైనటువంటిది. కాబట్టి ఎప్పుడు ఏ దేహదారితో కూడా మీ హృదయాన్ని జోడించకండి. ఏక్ బాబాకే సివాయ్ ఔర్ కోయి బుద్ధి కో అప్నీ తరఫ్ నా ఖీంచే. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ తన వైపుకి నా బుద్ధిని లాగకూడదు. బాబా హీ హమారా సంసార్ హే, तुम ही सिखाओ, तुम ही संग्रास रचाओ, तुम ही को दिल का हाल सुनाओ, सब संबंधों का सुख एक बाप से लेना है. మరి బాబా ఒక్కరితోనే నా ప్రపంచము, మీతోనే ఉంటాను, మీతోనే తింటాను, మీతోనే సర్వ సంబంధాలను నిభాయిస్తాను, మీతోనే నా హృదయం యొక్క విషయాలను వర్ణిస్తాను. అంటే అన్ని సంబంధాల సుఖము ఒక్క బాబాతోటే తీసుకోవాలి. మేరాతో ఏక్ దూసరా నా కోయి, యహ్ పాఠ్ పక్కా కర్నా హై. నా కోసమైతే ఒక్క బాబా తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. ఈ యొక్క పాఠాన్ని పక్కా చేసుకోవాలి. 13వ పాయింట్, హమారే కథనీ కర్నీ ఔర్ రెహనీ సమాన్ హోనీ చాహియే. మన యొక్క మాట్లాడటము, చెయ్యటము మరియు ఉండటము ఇవన్నీ సమానంగా ఉండాలి. మాట్లాడటము, ఏది మాట్లాడతామో అదే చేయాలి, అలాగే ఉండాలి. ఈ మూడు సమానంగా ఉండాలి. కహే ఏక్ కరే దూసరా, అబ్ యహ్ శోభతా నహీ. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి, ఇది ఇప్పుడు శోభించదు. కభీ కిసీ కా ఘర్ నహీ ఫిటానా హై, ఆపస్ మే ప్యార్ ప్రేమ్ సే రహనా హై. ఎప్పుడు ఎవరి ఇంటిని మనము తొలచకూడదు, అంటే వారిని సంబంధాలని తుంచకూడదు. మరి అందరితో చాలా ప్రేమ ప్రీతితో ఉండాలి. కభీ ఘర్ మే జగడా నా హో, యహ్ ధ్యాన్ రఖనా హై. ఎప్పుడు ఇంట్లో పోట్లాడకూడదు, దీనిపైన విశేషంగా అటెన్షన్ ఉంచండి. ఏక్ నే కహా దూసరేనే మానా, ఉస్కో కహేంగే బ్రహ్మ జ్ఞాని. హిందీలో అంటారనమాట, ఒక్కరు చెప్పింది ఇతరులు వింటే వారినే బ్రహ్మజ్ఞానులు అని అంటారు. కభీ భీ మత్భేద్ మే నహీ ఆనా. ఎప్పుడు ఏది భేదం తీసుకొని రాకూడదు, ఒపీనియన్ క్లాషెస్ తీసుకొని రాకూడదు. తూ మే तेरा मेरा यह रावण कराता है, हम तो रावण संप्रदाय से अभी राम संप्रदाय में आ गए, इसलिए रावण का अंश भी हमारे में नहीं होना चाहिए. నీవు నేను, నాది నీది, ఇది రావణుడు చేయిస్తాడు. కాబట్టి మనము రావణ సంప్రదాయంలో ఎప్పుడు రాకూడదు. ఇప్పుడు రాముడి సంప్రదాయంలో వచ్చాము, కాబట్టి రావణుడి యొక్క అంశం కూడా మన లోపల ఉండకూడదు. 14వ పాయింట్, ईश्वरीय मर्यादा ये हमारे जीवन का श्रृंगार है, कभी कोई मर्यादा का संकल्प से भी उल्लंघन नहीं करना है. ఈశ్వరీయ మర్యాదలు బ్రాహ్మణ జీవితం యొక్క శృంగారం ఉన్నాయి, అలంకరణ ఉన్నాయి. ఎప్పుడు ఏ మర్యాదను కూడా సంకల్పంలో కూడా ఉల్లంఘించకూడదు. మర్యాదా ఏ హమారీ రక్షా కర్తీ హే, ఇస్లియే ఇస్మే కభీ బేపర్వాహ్ నహీ బన్నా. మర్యాదల యొక్క రక్షణ మనం చేయాలి. కాబట్టి ఎప్పుడూ కూడా లెక్కలేని వారిగా అవ్వకండి మర్యాదల గురించి. जो मर्यादा की परवाह करते हैं, बाबा उनकी परवाह रखता है. ఎవరైతే మర్యాదల్ని పాలన చేస్తారో అలాంటి వారి పాలన బాబా చేస్తారు. ఇప్పుడు లాస్ట్ దీదీ గారి యొక్క శిక్షణ 15వ పాయింట్, బాబా నే కహా ఔర్ హమ్నే కియా, ఇస్సే బాబా ఖుష్ హోగా. బాబా ఏదైతే చెప్పారో
మనం అదే చేసినాము అని అనుకోండి, అప్పుడు బాబా దీంతో సంతోషిస్తారు. బాబా ఖుష్ తో జహాన్ ఖుష్. బాబా సంతోషించారు అనంటే తప్పకుండా ప్రపంచమంతా మనతో సంతోషిస్తారు. బీజ్ కో అప్నా బనా లియా తో సారా ఝాడ్ హీ అప్నా హో జాయేగా. బీజాన్ని మనవారిగా చేసుకున్నట్లయితే మొత్తం వృక్షమంతా కూడా మనదిగా అయిపోతుంది. ఇవి మధురాతి మధురమైనటువంటి మన్మోహిని దీది గారి యొక్క జీవిత పాఠాలు, జీవిత శిక్షణలు. వీటిని మన జీవితంలో కూడా అవలంబించినట్లయితే తప్పకుండా మనం వారి సమానంగా, బాబా సమానంగా తయారవుతాము. ఇవి ఒక్కసారి వింటే గుర్తుండేటువంటి పాయింట్స్ కాదు. కాబట్టి మరలా మరలా వినండి. వీటిని అప్పుడు గుర్తుపెట్టుకోవడము, వీటిని మళ్ళీ జీవితంలో ప్రాక్టికల్లో తీసుకొని రావటం సహజంగా అవుతుంది. అచ్చా. ఓం శాంతి.